తెలియక అడుగుతా. ఇదంతా నేను కావాలని చేసినట్టు ప్లీజ్ అర్థం చేసుకుని. కాదే ఇప్పుడు అజ్జుకు నా మీద ప్రేమ ఉందా లేదా అని తెలుసుకోవడానికి చేసిన తప్ప మరి ఇంత కొడతారని అది. రియల్స్లో నన్ను అంతగానం ఏం కొట్టలేదు. ఒక సీరియస్ మూమెంట్ వస్తే తప్ప నేను నీకు అంత దెబ్బ తగిలితే నీకు దీని నుంచి 3 years ఉన్నావు దెబ్బ నాకు గట్టి తగలదా? అయినా నేను వదులుకోలేదు. అది నా ప్రేమ. అంత కొడితే నేను ఎందుకు క్వశ్చన్ చేస్తే నాకు ఒక్కడ అర్థం అవ్వట్లేదు. ఇప్పటి వరకు మా అమ్మనే నేను కొట్టలే. వాడు ఎలా కొడతాడు అట్లా? రైట్స్ ఎవరు ఇచ్చారు అంత రైట్స్? నేను ఒకసారి వాడి దగ్గరికి వెళ్ళి మాట్లాడతా. వాడు సీరియస్గా వెళ్ళిపోయింది బాబీ. వాడు అసలు కోపం అరుచుకుంటూ వెళ్ళిపోయింది వాడు. కొంచెం ఆనందంగా ఉంది, కొంచెం బాధగా ఉంది. ఒక సైడ్ ఎంత ఆడపిల్లగా కొట్టడం తప్పు. వచ్చి తీసుకుపోరా అని చెప్పి మాట్లాడడానికి వచ్చిన. చాలా ఫోన్ చేసి చెప్తుంది ఇట్లా యాక్టింగ్ తింటున్నాను చెప్పొచ్చు కదా. మళ్ళీ వచ్చి మీరు ఎన్ని ఇయర్స్ రిలేషన్షిప్ పనులు ఇంకా లవ్ చేస్తాడా సుమ్మ లేచి చెయ్య. అజ్జుతో మాట్లాడు. దీని కాదు ఎట్లుంది మంచిగా తీయకున్నా. అసలు పండు అనే టాపిక్ మన ఇద్దరి మధ్య రాదని ముందే చెప్పిన. నువ్వు మళ్ళా పండు రిలేషన్ అంటే సైకిల్ వేస్తే అజ్జు అనేటోడు సైక్ గాడు అర్థమవుతుందా? పని చేయి బస్ ఎక్కి బెంగళూరు తెంగి బాయ్. బెంగళూరు